గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ క్షణం వరకు వాళ్ళిద్దరు తిరిగి వస్తారన్న నమ్మకం నాకు లేదు, కానీ నీ ప్రయత్నం చూస్తుంటే వాళ్ళిద్దరు తప్పకుండా తిరిగి వస్తారన్న నమ్మకం కలుగుతోంది. ఇంతకి तुम कौन हो, कहां से आया, क्या करने के लिए आया? చెప్తే కంగారు పడవు కదా. నేనా? బోల్ तुम कौन? అబ్ ద్వారకా నగరం అంతా మీ మోటార్ రిక్షాల వల్ల పొల్యూట్ అయిపోతుందని వాటి లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేయడానికి యాంటీ పొల్యూషన్ బ్యూరోని కమిటీ వేశారు. అయితే ఆ కమిటీకి నేను ఇన్స్పెక్టర్. కాడుందా? కాడమ్మ బాబాయ్ కాడు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి మీ మోటార్ రిక్షాల వల్లే ద్వారకా అంతా పొల్యూట్ అయిపోతుంది, దాని వల్ల చాలా మంది చచ్చిపోతున్నారని చెప్పాను అనుకో. ఏంటి 2 days లో మీ లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. దో దిన్ మే పూరా ఖతం. ఇన్ మై విలేజ్ 5 sisters, no marriage, నేనే మేనేజ్, 1 grandmother, ద్వారకా ఆటో, అదే ఫుడ్. నిన్ను చూస్తే జాలేస్తుంది, పైగా తెలుగుడివి, నీకేదో చేయాలనిపిస్తుంది. ఈ గండం గట్టెక్కించి నాకు కూడా సాయం చేయండి బాబు. చెయ్యాలి, కానీ అక్కడే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. నిన్న ఎయిర్పోర్ట్ లో నా బ్యాగ్ మిస్, అందులో నా చెక్ బుక్, క్యాష్, ఆంధ్ర బ్యాంక్ కార్డు, ఎవ్రీథింగ్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి మీ తరఫున మాట్లాడాలంటే ఎలా? వెళ్ళకపోతే ఈ లోపలే మీ లైసెన్స్ అన్ని వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు. అందుకే ఢిల్లీ వెళ్ళాలంటే అది తోడా తోడా ఓ ఏ ఓ తోడా ఆ వా ఓ ఆ. ఇల్లు అంటారు క్యాషా బాబు? ఎంత కావాలి? ఎంత ఉంది? ఒక నిమిషం. ఇదిగోండి, అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళి ఆ రిపోర్ట్ క్యాన్సిల్ చేయండి. ఊర్లో ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, మనుషులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, చెట్లు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, ఇలా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి ఇదే చూడటం. నా డబ్బులన్నీ నెట్టిపోయిపోయినాయి. ఏ కృష్ణ, నా డబ్బులన్నీ కొట్టేశాయి కాబట్టి లోపల ఉండకు ఇప్పుడు వజ్రాలు తీసేవాయి బాబు, లైఫ్ లో సెటిల్ అయిపోతాయి. వజ్రాలేంటి? నీకు తెలియదు కదా, ఈ సముద్రంలో కృష్ణుడు ద్వారకా నగర్ ఉంది, అక్కడ వజ్రాలు, వైడ్యూరాలు, ముత్యాలు, సమంతకమణి కూడా ఉందా బాబు? సమంతకమణ? ఆ సమంతకమణి రోజుకి 100 కిలోల బంగారం వస్తుంది. దాన్ని ఎలాగైనా సరే కొట్టేసి బంగారు మోటార్ సైకిల్ చేసుకొని ప్రపంచం అంతా గిరగిర తిరిగేయాలని ఆశ. అందుకే రోజు గుంటల్లో, చెరువుల్లో ఈత ప్రాక్టీస్ చేస్తాను. చేతులు ఒప్పుడు వచ్చింది, కాళ్ళు ఒప్పుడు రాలే. అది వచ్చింది.
సముద్రం పెద్దమ్మ. సముద్రం పెద్దమ్మ మ్మ్. అదేంటి? చంద్రుడి మీద పెద్దరాశి పెద్దమ్మ ఉంటుంది కదా, అలాగే సముద్రంలో కూడా మంచి రాశి పెద్దమ్మ ఉంది. ఆహా, పెద్దమ్మ చెడ్డోళ్ళని సుడుల్లో ముంచేస్తుంది, మంచోళ్ళనైతే తన చేతులతో ఒడ్డుకు చేరుస్తుంది. ఏంటి పెద్దమ్మ ఇది? ఎందుకు ఇలా చేసావు? మంచోళ్ళని ఇలా కంగారు పెట్టచ్చా? ఇంకెప్పుడు ఇలా కంగారు పెట్టకే మనోళ్ళని. ఏమనుకు, నన్ను కంగారు పెట్టలేదులే, ఒడ్డుకే చేర్చింది మీ పెద్దమ్మ. ఊరికే అలా అనకపోతే మన మాట వినదు పెద్దమ్మ. ఆ? ఆ, నువ్వు చెప్పేదంతా నిజమే? నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఇంతకీ నువ్వెవరు? నేనా? నేను ఇక్కడే ఉంటాను. అవును, నువ్వు ఒకదాన్ని తిరుగుతున్నావు, నీకు భయం ఏదా? నాకేం భయం లేదు. నాతో సముద్రం పెద్దమ్ముంది, తాబేలు తాతయ్య ఉన్నాడు, రొయ్య మీసాల మావయ్య ఉన్నాడు, ఇంకా పిత్త పెరిగిల శిశింద్రియులు ఎన్నో ఉన్నాయి. ఇది మామూలు నేల కాదు, శ్రీకృష్ణుడు నడిచిన నేల. ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఉన్నాయో లేవో గానీ నీ చిన్న చిన్న మాటలు వింటుంటే మాత్రం ఏదో పెద్ద కథే ఉందనిపిస్తుంది. అవును, నీకు పడలేదా? నువ్వు బాగా చదువుతావా? మీ ఇల్లు ఎక్కడా? అదిగదిగో అక్కడ చూడు, ఆకాశం భూమి కలిసినట్టు కనబడుతుంది, అక్కడే మా ఇల్లు. ఓ ఢిల్లీ, అయ్యో ఈ సముద్రం ఒడ్డున వచ్చి సెటిల్ అయిపోయాయి బాబు. ఇది ప్రొటెక్టెడ్ ఏరియా, ఇక్కడికి వస్తే పోలీసులు బొక్కలు వేస్తారు. నా మోటార్ రిక్షా కాదు, నన్ను కూడా లేకుండా చేసేలా ఉన్నావు. ఇదిగో నా బుద్ధి గడి తిరిగి చెప్పాను. ఈ సముద్రంలో వజ్రాలు వంకాయలు ఉంటాయి అన్నా. ये समुद्र में कुछ भी नहीं है, ये रांड है, रप्पल है, बड़े बड़े कप्पल है. ఆపరా, దీని గురించి అంతా ఆ పాప చెప్పింది. పాప ఏ పాపా? పాప ఇక్కడే ఉందిరా. ఇప్పుడే ఇదిగో, నాతో మాట్లాడుతా. గుజరాత్ పోలీసు పాపా, వద్దలు ఇక్కడ పాపా. చూశారంటే అంటర్కొండ వేస్తారు. మనం ద్వారకా వచ్చినప్పటి నుంచి చూస్తున్నానమ్మా, ఎవరో మన చుట్టూ తిరుగుతున్నట్టుంది. నువ్వు అక్కా బావ గురించి కూపీలాగటం మొదలెట్టాక నీ మీద ఎవరో నిఘా వేసినట్టుందమ్మా. మన వాళ్ళ ఆచూకు దొరక మనం బాధపడుతుంటే మధ్యలో వేళ కూడా ఏంటమ్మా? ఏది ఏం జరిగినా అక్క బావలతోనే మనం తిరిగి వెళ్ళేది. వాళ్ళని మనతో కలపడానికి ఎవరో ఒకరు వస్తారు. నేస్తం, హే రా 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 రా. నీ గురించే నేను ఆలోచిస్తున్నాను. అసలు నేను ఇక్కడ ఉన్నాను నీకెట్టా తెలుసు? మన మనసుకి నచ్చిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్తాం, వెతుక్కుంటూ వస్తాం. నీ వయసుకి మాటకి సంబంధమే ఉండదు. మ్మ్. పెద్ద ఆరిందలా మాట్లాడతావు. అవును, నేను చిన్నప్పుడే చాలా పెద్దదాన్ని అయిపోయాను. నీ పేరేంటి? మా అమ్మ నాన్న నాకు పేరేం పెట్టలేదుగా, మరి నేనేమని పిలవాలి? నేనెలా కనిపిస్తున్నాను? పాపలా? అయితే పాప అని పిలు. ఆ? మ్మ్. నా చెవిలో నీకు ఆకలి అని వినిపించింది, ఈ వంటలన్నీ వండి తీసుకొచ్చాను. రా రా రా, వచ్చి కూర్చొని తిను. అమ్మో ఆకలి, మర్చిపోయా, పద. తిను. బాగా లాగిచ్చేస్తాను, ఓకే? కదిరింది. మ్మ్. నీకు నచ్చేలా చేసి తీసుకొచ్చాను నేస్తం. ఆహా. అందుకే నేను మా అమ్మే దగ్గరుండి అన్నం పెడుతున్నట్టు అనిపిస్తుంది. అరే, నీ నుదుటి మీద పుట్టుమచ్చి బాగుందే. ఇది పుట్టుమచ్చ కాదు, మా అమ్మ తన కాటుకతో పెట్టిన దిష్టి చుక్క. ఆహా, అంటే ఈ వంటంతా మీ అమ్మ చేసిందా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? నాన్న, మా నాన్న. ముందు నువ్వు త్వరగా తిను నేస్తం, మనం వెళ్ళి అలా అలా తిరిగొద్దాం, చక్కగా ఆడుకుందాం. ఓకే. నేస్తం, నేను నీకు మంచి నేస్తాన్ని కదూ. అవును.
నాకంటే నీకు మంచి నేస్తం ఎవరూ లేరు కదూ. నాకున్న ఏకైక నేస్తాను నువ్వే. నువ్వు చెప్పేది అబద్ధం. లేదు, నిజం, నాకెవరు లేరు. అరే, నిజం చెప్తున్నాను. నాకు తెలుసు, నీ మనసులో ఓ అందమైన బొమ్మ ఉంది. ఆ అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి కూడా నువ్వంటే చాలా ఇష్టం. అందుకని నువ్వు కృష్ణుడి గుడి దగ్గరికి వెళ్ళావనుకో, ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. ఏమైనా దాస్తే దాచుకోకుండా ఇచ్చేయి. మనసైనా గొలుసైనా. సార్, ఇక్కడికి అమ్మాయి ఇచ్చే అఫీషియల్స్ అందరినీ కలిసి కరుణ గురించి మొత్తం కూపీ లాగుతుంది. ఏం చేయమంటారు సార్? ఇమిడియట్లీ గెట్ హర్. ఓకే సార్. వీడు ఇక్కడే ఉన్నాడు. వదలకూడదు. ఏంటి చేజ్లేంటి మ్యాటర్ ఏంటో చెప్పాలంట్రా. మనం వీళ్ళు నా కోసం వచ్చారు, వాళ్ళు నీ కోసం వచ్చారు. మనకి వీళ్ళకి సంబంధం ఏంటి? మనకెందుకులే కానీ చూడండి, నేను మాత్రం మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నేను ఒక దొంగని. మీ దగ్గర వజ్రాల నెక్లెస్ ముందు మీరు అంటుపడ్డాను. తర్వాత తెలిసింది మీరు ఆ క్యారెక్టర్స్ కాదని. ఆ ప్రయత్నంలో జలపాతం వద్ద మీ దగ్గర ఒకటి కొట్టేశాను, మీ నెక్లెస్. వచ్చి ఎన్ని రోజులైనా అక్క గురించి కానీ, ఆమె భర్త గురించి కానీ, ఆమె బిడ్డ గురించి కానీ నాకు ఏ ఆచూకీ తెలియలేదు. అక్కడ ఒక కుక్క కూడా ఉంది. అడుగు పెడితే అది సింహంలా మీద పడుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుందనుకున్న ఆ ఇల్లు ఎడారిలో ఎండిపోయిన చెట్టులా కనపడుతుంది. ఓ పని చేస్తే ఏంటి? ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం, ఏదో ఒక ఆధారం దొరకచ్చు. అప్పుడు ఏం జరిగిందో తెలిసిపోద్ది. కుదరదు, హౌస్ ని సీల్ చేసేసారు. సెక్యూరిటీ పేరుతోటి అలౌ చేయటం లేదు. పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటే సెక్యూరిటీ అట్టే. మరి అసలు పర్మిషనే లేకుండా వెళ్తే అలా ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను.
మర్చిపోతున్నావా? నీ ఇల్లు ఎక్కడని అడిగావు కదా, ఇదే మా ఇల్లు. ఇది మా నాన్న కూర్చునే కుర్చీ. ఇది మా అమ్మ వంట చేసుకునే గది. ఆ గదిలోనే మా నాన్న ద్వారకా వస్తువుల్ని బొమ్మలేస్తుంటారు నేస్తం. నా బొమ్మని కూడా మా నాన్న వేశారు, అదిగో చూడు. నువ్వు సత్య వాళ్ళ అక్క కరుణని వెతుక్కుంటూ వచ్చావు కదూ, ఆమె మా అమ్మ. ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? చెబితే నువ్వు నమ్మవు. చూపిస్తా, నాతో రా నేస్తం. చుక్కల చివరి దాకా తీసుకువెళ్తాను, అంతరిక్షంలోకి తీసుకువెళ్తాను. ఏంటిదంతా? నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఇక్కడే ఎన్నో ప్రళయాలు, పురాణాలు ఉన్నాయి. కావ్యాలు, కల్లోలాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికీ బొమ్మలుగా ఉన్నాయి. ప్రపంచ యుద్ధాలు కూడా ఉన్నాయి. ఇక్కడే మా నాన్న కథ కూడా ఉంది నేస్తం. అదిగో నరసింహావతారం లాంటి మా నాన్నని చూడు. ద్వారకలో పురాతన వస్తువు శాఖలో ఆఫీసర్గా పనిచేసేవారు. నాన్న లాంటి మంచి వాళ్ళు ఉన్నట్టే దయ్యాల బూచోడు లాంటి చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఈ దయ్యాల బూచోడు ఎన్నో సంవత్సరాల నుంచి సముద్ర గర్భంలో ఏదో శక్తి ఉందని, దానిని తన వశం చేసుకొని లోకాధిపత్యం చేయాలని ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజు పసిపిల్లల్ని బలిస్తుంటారు. మంత్రోచ్చారణలో దోషముద్దుల్లే. కరో మంత్ర, కరో మంత్ర. నా కృషి ఫలించబోతోంది. ఆ శక్తి నాకు దక్కే సమయం ఆసన్నమైంది, ఆసన్నమైంది. 30 సంవత్సరాల నా కృషి ఫలించబోతోంది. మనకి సిద్ధం చెయ్యండి. వచ్చాడు.
నా సంగతి తీసావు నిన్ను పట్టుకున్నాను ఎవరు ఎవరు నోబడి ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. చూడు మిస్టర్ బలరాం, మీరు ఒక్కరే సిన్సియర్ అనుకోకండి, మేము కూడా సిన్సియర్ ఆఫీసర్లే. ఏంటంటే పెద్ద మీ సిన్సియారిటీ? మన నుంచి చోటే మన డ్యూటీ అనుకోకండి. మన చుట్టూ ఏం జరుగుతుందో కాస్త చూడండి. అసలు నా డ్యూటీ గురించి మీరెవరండి క్వశ్చన్ చేయడానికి? మిస్టర్ రేచూరి, మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ ఇక్కడ సెక్యూరిటీ బాధ్యత మనందరం. ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో బలులు జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారా లేదా తెలిసి ఎంకరేజ్ చేస్తున్నారా? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ మిస్టర్ బలరాం. ఈ డిపార్ట్మెంట్ లో నాకున్న హిస్టరీ ఏంటో మీకు తెలియదు. మినిస్ట్రీ అడగండి, నాకున్న గుడ్ విల్ ఏంటో నా సిన్సియారిటీ మీకు మిస్టర్ చెప్తాను. రేచూరి, డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ విల్ నాట్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ, అవర్ క్యారెక్టర్ విల్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ. ఇంకొకసారి ఇలా జరిగినట్టు తెలిసిందో ఐ వోంట్ టాలరేట్ ఇట్. దిస్ మై ఫైనల్ వార్నింగ్. వార్నింగ్ అంటే yes it is a warning. అందరూ కేర్లెస్ ఉన్నారు. ప్రమాదం వేరు ఎందుకు నీకు యాంగర్ ఎమోషన్? ఫ్రెండ్ గా నీ క్యారెక్టర్ నేను అర్థం చేసుకోగలను సచ్, బట్ వాడి నోట్లో పట్టం దానికి అసలు నిన్ను కాదురా, ఆ ఇండియన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అనాలి. సచ్, నీకు దేవుడు లేడు, దేవుడు అంటే నమ్మకం లేదు, నీకు ఈ దేవుడు బాధ్యత తప్పచెప్పారు చూడు అందుకు. నీకు దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం, నాకు నా డ్యూటీ అయి ముఖ్యం. పసుపు కూడా ఎగిరొచ్చిందేంటి? ఓహో, పసుపు కూడా ఎగురొచ్చింది ఇక్కడి నుంచి అనమాట. ఈ అట్మాస్ఫియర్ చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నారా? ఎవరు చేస్తుంటారు ఈ పని? ఇది ఆ దెయ్యాల రాచోడు గాడి పని ఉంటుంది. దేర్ ఇస్ నో వే వాడు చేసేది పర్వర్షన్ గా ఉంటాయి. ఇందులో ఏదో ప్రెజెంట్నెస్ ఉందిరా. ఇదిరా కౌన్ హై తు? కౌన్? అదండి మరి అరే మన తెలుగు అమ్మాయిరా? ఎవరు మంది? హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఏయ్, నువ్వు కాసేపు ఊరుకో. దిస్ ఇస్ ద ప్రొహిబిటెడ్ ఏరియా. ఇటు ఎవరు రాకూడదు, అది నీకు తెలుసా? ఇదంతా శ్రీకృష్ణుడు నడిచిన చోటు. కృష్ణ 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 కృష్ణ, ఇక్కడికి ఎవరైనా రావచ్చు, మీరే ఇలా రాకూడదు. ముందు బూట్లు విప్పండి. ఇలా బూట్లు వేసుకుని రాకూడదు. వాట్? అరుపులు తర్వాత రావచ్చు, ముందు బూట్లు విప్పండి. చెప్పవయ్యా, ఇప్పేస్తున్నా. విప్పండి. ఇదిగో చూడండి, మిమ్మల్ని ఇక్కడికి ఎవరిని రావదని బోర్డులు పెట్టడం కాదు, వచ్చిన వాళ్ళని పవిత్రంగా ఉండమని బోర్డులు పెట్టండి. ద్వారకా నగరాన్ని తవ్వి తీయడం అనుకోకండి, చూసి తరించడం అనుకోండి. ఇన్ని మరబోట్లు పెద్ద పెద్ద క్రెయిన్లు అక్కర్లేదండి. 5 రూపాయలు కొబ్బరికాయ కొట్టి, ₹1 కర్పూర హారతి వెలిగించి, గిన్నెడు వెన్నపెట్టి రారా కృష్ణయ్య అని మనసారా కోరుకోండి. చిటికిన వేల మీద గోవర్ధనగిరిని తీసుకొచ్చినట్టు లోపల ద్వారకం తెచ్చి మీ ముందు పెడతాడు. అవును, ఈ విధంగా చేస్తే మన ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కి పైసా కూడా ఖర్చు ఉండదు. చూడు, దిస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనపడకూడదు. వెళ్ళు. ఏంటండి ఏంటో బాబు, గై గైమంటున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఓ 2 రోజులు లీవ్ కావాలరా. లీవా? అదేం కుదరదు. బెటర్ స్టే. ఏ కమ్ హియర్ స్ట్రైక్, కమ్ హియర్ యా మై బాయ్. స్ట్రైక్ బాబు. ఎరా, ఈ స్ట్రైక్ నిన్ను చూడగానే నీ చుట్టూ తిరుగుతుంది, డాన్స్ చేస్తుంది, ముద్దులు పెడుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా నీ ఫ్రెండ్ని కదా, ఒక్కసారైనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కనీసం బౌరైనా మురిగిందా? రే, దీనికి నువ్వంటే జలసిరా? జల? అవునరా, విశ్వాసం అనగానే గుర్తొచ్చేవి 2, స్నేహితుడు, కుక్క. అందుకే మీ మధ్య జలసి ఉంది. ఇవాళ అమావాస్య. అవును,